నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలా అవేర్‌నెస్ వీడియోస్‌లో శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, ఈడీ నుంచి బయటపడడానికి ఎన్నో రకాలైనటువంటి వీడియోస్ చేశాం. చాలామంది అడిగేదేంటంటే, అసలు ఈ ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలేంటో చెప్పండి డాక్టర్ గారు. మీరు ఏ ఫుడ్ తింటే ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చో చెప్పారు. లేకపోతే ఎటువంటి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కావాలి, ఎటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ ఉంటే బావుంటుంది ఈ సమస్యలకి అన్నీ చెప్పారు. అసలు ఈ కారణాలు రావడానికి గల కారణం ఏంటి? ఇలాంటి కారణాలు వచ్చాయని మనం తెలుసుకోవడానికి గల కారణాలేంటి? అనే దాని మీద మీకివాళ ఒక శాస్త్రీయ అవగాహనను కల్పించడానికి నేను మీ ముందుకొచ్చాను. అలాగే ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, పురుషుల్లో శృంగార సామర్థ్యం అనేటటువంటిది తగ్గిపోవడానికి గల కారణాలేంటో చూద్దాం. సైంటిఫికల్‌గా ఏంటో చూద్దాం. అలాగే శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి? దాన్ని మనం ఏ విధంగా ముందుగానే గుర్తించాలి అన్న విషయాల్ని ఒక పూర్తి అవగాహన వచ్చే వరకు ఈ యొక్క టాపిక్‌ని కంప్లీట్ చేద్దాం. చూస్తూనే ఉండండి. అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరం అంటే ఆరోగ్యకరమైనటువంటి దాంపత్య జీవితం. అంటే మనం ఆరోగ్యకరమైనటువంటి దాంపత్యాన్ని గనక మీరు కోరుకుంటున్నారు అని అంటే గనక మీ శరీరం ఆరోగ్యంగా ఉండాల్సిందే. మీ శరీరాన్ని, మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి మీ దాంపత్యాన్ని సక్రమంగా సాగించాలి అని అనుకోవటం అమాయకత్వం. అది జరిగే పని కాదు. ఎందుకని చెప్తున్నాను అనంటే చూడండి. పురుషుల్లో కూడా శృంగార సామర్థ్యం అనేటటువంటిది ఎందుకు తగ్గిపోతుంది? తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి అనంటే, కొంతమంది లేడీస్‌లో పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నాయని. అంటే మగవాళ్ళకి ఉండదా? హార్మోనల్ ఇంబాలెన్స్ అనేటువంటిది మగవారికి ఉంటుందా? ఉండదా? అనేటువంటిది క్వెషన్ చాలామందికి. మాకెందుకు ఉంటుందండి హార్మోనల్ ఇంబాలెన్స్? పీసీఓడీ, పీసీఓఎస్ మాకు సంబంధించింది కాదు కదా! అని మీరు అనుకుంటారు. మరి ఈ ఈడీ గాని, ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ గాని కూడా హార్మోనల్ ఇంబాలెన్స్‌కి సంబంధించిన విషయమే. అది ఎలాగో చూడండి. అంటే ఈ యొక్క శృంగార ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటటువంటివి ఏంటి అనంటే, ముందుగా హార్ట్, అలాగే బ్రెయిన్‌కి సంబంధించి ఉంటుంది. హార్మోన్‌కి సంబంధించి ఉంటుంది. మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఆధారపడి ఇవన్నీ కూడా కలిస్తేనే మీ యొక్క శృంగార జీవితాన్ని పెంపొందించుకోగలుగుతారు. మెరుగుపడుతుంది. వీటిని కాదు మాకది కావాలి అనంటే అది అవ్వదు. అది దాంట్లో మొహమాటం లేదు. అంటే ఈ మొత్తం వ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే మీరు అనుకున్నటువంటిది మీరు చేయగలుగుతారు. అంటే ఎలా ఉపయోగపడుతుంది? హృదయం అంటే హార్ట్ అని అనగానే మీ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ ఎంత బాగా ఉంటేనే అంత శృంగార సామర్థ్యాన్ని పెంపొందించగలిగిన వాళ్ళు అవుతారు. అలాగే మానసిక ఆరోగ్యం అంటే నాడీ వ్యవస్థ కూడా సిగ్నల్స్ ఇవ్వటం కూడా. అలాగే ఈ యొక్క ప్లెజెంట్ ఆ యొక్క ఇది లేకపోయినా ఒత్తిడితో కూడుకున్నటువంటి మీ మనసు ఉన్నా సరే మీరు సెక్స్ సామర్థ్యం అనేటటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే రక్త ప్రసరణ అనేటటువంటిది గుండె దగ్గర మొదలై రక్తనాళాల ద్వారానే మీ అంగం వరకు వెళ్ళాల్సిన పరిస్థితి కదా. మరి అలాంటప్పుడు రక్తనాళాల యొక్క సక్రమంగా లెవ్వు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? రక్త ప్రసరణ అనేటటువంటిది సమృద్ధిగా చేరుకోదు. రక్త ప్రసరణ వ్యవస్థ ఎప్పుడైతే సమృద్ధిగా గనక రక్తం అక్కడ అంగం వరకు చేరలేదో అంగం గట్టిపడదు. అంగం గట్టిపడకపోతే ఈ యొక్క ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలాగే హార్మోన్స్ చాలాసార్లు ఇదివరకు క్లాసుల్లో కూడా చెప్పాను. ఈ టెస్టోస్టెరాన్ అనేటటువంటిది మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కనుక మీరు హైలో ఉంటే మీ సెక్స్ సామర్థ్యాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ కోరిక కలుగుతూ ఉంటుంది. మీరు గనక మీ రక్త ప్రసరణ వ్యవస్థ బాగోపోయినా, లేదంటే ఈ టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోను సక్రమంగా రిలీజ్ అవ్వకపోయినా మీకు ఆ ఆలోచనలు అనేటటువంటివి దూరంగా వెళ్ళిపోతారు. అసలు మీ యొక్క గణాంకాలు చూసుకుందాం అసలు. సార్ చాలామందికి సమస్య ఉందంటే ఇది నాకే ఉందా? సో అందరికీ ఉందా? నాకే అనిపిస్తుందా? అని మీకు పెద్ద క్వెషన్ మార్క్ రావచ్చు. కాబట్టి గణాంకాలు కూడా చూసుకుందాం. సహజంగా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ యొక్క ప్రాబ్లం అనేటువంటిది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనం కొన్ని ఆహార నియమాల్ని, కొన్ని నియమాల్ని పాటిస్తే గనక దీనికి దూరంగా ఉండగలుగుతాం. దీనికి దూరంగా ఉండటం అనంటే 40 అవని,
60 అవనయి, 80 అవనయి. అసలు దీనికి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీ సెక్స్ సామర్థ్యం అనేటటువంటిది పూర్తిగా శరీరానికి సంబంధించినటువంటిది. మీ హార్మోన్‌లకు సంబంధించింది. రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది. సో, ఇవన్నీ సక్రమంగా చూసుకుంటే ఆ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా చేయగలుగుతారు. కాబట్టి 40+ వయసు గనక మనకు పైబడిన తర్వాత ఈ ప్రాబ్లమ్ అనేటటువంటిది గణాంకాల ప్రకారం సహజ సిద్ధంగా వస్తున్నటువంటిది. భారతదేశంలో ముఖ్యంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సమస్య. ఇది ఈ సమస్యని గనక మీరు పెంచి పోషిస్తూ ఉంటే అదేమవుతుందంటే అంటే రోగాన్ని మొదలుపెట్టుకున్న వాళ్ళు అవుతారు. అంటే మనకి ఈ సమస్య ఈ ఇండికేషన్ మనకి రాగానే ఒక మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవాలా, కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవాలా అనేటటువంటిది ఇమ్మీడియట్‌లీ గనక ఒక మాలాంటి న్యూట్రిషనిస్ట్‌నో, డైటీషియన్స్‌నో సంప్రదిస్తే ఆ యొక్క సమస్యని వెంటనే పరిష్కరించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే డయాబెటిస్ ఉన్నా, అధిక బరువున్నా అంటే కొన్ని మనకి ఎక్కువ చిన్న వయసులో కూడా అంటే 35 సంవత్సరాలు, 30 ఏళ్ళు కూడా పాపం చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలీదు గానీ ఈవెన్ 25 సంవత్సరాల పిల్లలు కూడా వస్తున్నారు. ఎందుకనంటే ఒకటి మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల వచ్చి సమస్య ఎక్కువ ఉండటం వల్ల సార్ నాకు ఈ మధ్య నుంచి నేను ఇలా అబ్జర్వ్ చేస్తున్నాను అనేటువంటి 25 సంవత్సరాల పిల్లలు కూడా వస్తున్నారు. 30 సంవత్సరాలు వస్తున్నారు. 35, 40 సో ఇలా అన్ని రకాల వాళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి అనంటే వాళ్ళు చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు లేదా ఆహార లోపం వల్ల వచ్చేటటువంటి ఈ యొక్క సమస్యలు. మూడోది ఏమవుతుందంటే ప్రాపర్‌గా రెస్ట్ ఇవ్వరు. ఒత్తిడి ఎక్కువ. అంటే పోషకాహారం యొక్క అసమతుల్యత అనేటువంటిది జరగటం వల్ల, డెఫిషియన్సీ ఉండటం వల్ల జరుగుతుంది. ఇది మీకున్నటువంటి సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో దాదాపు 50% పైబడిన వాళ్ళకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ సమస్య ఉంటూనే ఉన్నది. కాకపోతే చర్చించకపోతే దీన్ని మొదలుపెట్టుకున్న వాళ్ళు అవుతారు. మీ సమస్యని చెప్పకపోతే రోజు రోజుకి ఆ సమస్య పెరుగుతుంది. కాబట్టి సమస్యను తగ్గించుకున్నాము అని అనుకునే వాళ్ళు సంప్రదించాలి, డిస్కస్ చేయాలి, మీ యొక్క సమస్యను తగ్గించుకోవాలి. సో, రెండోది ఏంటంటే ఒత్తిడి నుండి సమస్య వరకు ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. ఒత్తిడి గనక పెరిగితే హార్మోనల్లో మార్పులొస్తాయి. ఒత్తిడి అంటే టెన్షన్ పడిపోతారు చిన్న విషయానికి, లేకపోతే ఇంకోటో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఏమవుతున్నారో అనుకోగానే హార్మోనల్లో ఇంబాలెన్స్ వచ్చేస్తుంది. మెదడు సంకేతాలు వేరుగా వెళ్తాయి. ప్రాపర్‌గా ఉండదు. న్యూట్రిషన్‌లో డెఫిషియన్సీ ఉంటుంది. తర్వాత మనం చేసేటటువంటి చిన్న చిన్న మన యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్‌లో ఆహారంలో అయ్యుండొచ్చు, వ్యాయామంలో అయ్యుండొచ్చు, లేకపోతే ఒత్తిడిలో అయ్యుండొచ్చు. అది ఒక ప్రాబ్లమ్ అనేటువంటిది హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. అసలు ప్రధాన కారణాలేంటో చూద్దాం. అసలు ఈ యొక్క సెక్సువల్ సామర్థ్యం తగ్గిపోవడానికి మనం మాట్లాడుకునేటప్పుడు ప్రధాన కారణాలేంటి? శృంగార సామర్థ్యం ఎప్పుడు తగ్గిపోతుంది అనంటే ధూమపానం, మద్యపానం. అంటే దీంట్లో రెండిట్లో ఏది మరీ డేంజర్ డాక్టర్ గారు నన్ను అడిగితే స్మోకింగ్ ఇస్ కిల్లింగ్ యువర్ సెక్స్ ఎన్హాన్స్‌మెంట్. దాంట్లో డౌట్ లేదండి. అంటే మీరు మందు తాగటం అనే దానికంటే కూడా ధూమపానం అనేటటువంటిది చాలా సైంటిఫిక్ లిటరేచర్స్ ఉన్నాయి. స్మోకింగ్ చేసేవాడికి దాన్ని ఆనందాన్ని తొందరలో కోల్పోతాడు అన్న విషయమే. స్మోకింగ్ చేసే వాళ్ళలో ఇది మీకు భయపెట్టేటట్టు ఉండొచ్చు, లేకపోతే ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ వాస్తవాలు అవే సైంటిఫికల్‌గా ప్రూవ్ అయినవి కూడా అవే ఉన్నాయి. అంటే చాలామంది అనుకోవచ్చు నేను 30 ఏళ్ల మట్టి తాగుతున్నాను నాకు బాగానే ఉందని. చెప్పడానికి బాగానే ఉంటుంది సార్. కాకపోతే రియల్ సమస్యలు వేరు. అంటే ఈ యొక్క ఏమవుతుంది ఇక్కడ ఈ యొక్క రక్త ప్రసరణ వ్యవస్థని హార్మోనుల మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి, ముఖ్యంగా స్మోకింగ్ ఎక్కువగా మీ హార్మోనుల మీద ప్రభావితం చూపిస్తుంది కాబట్టి సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మద్యపానం కూడా మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి హార్మోనల్స్ మీద, అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఈ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి తగ్గిపోతుంది. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. రెండోది ముఖ్యంగా చాలామంది ఎవరూ చెప్పనటువంటి సీక్రెట్ ఏంటంటే మనం తీసుకునేటటువంటి చక్కెర అంటే షుగర్, తీపి వస్తువులు, అది బెల్లం అవనివ్వండి, వైట్ షుగర్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, అంటే ఒక ఆల్టర్నేటివ్ స్వీట్నర్స్ కాకుండా మాంక్ ఫ్రూట్, స్టీవియా అలాంటివి కాకుండా కనుక మీరు తీపిగా తీసుకునేటువంటిది సహజ సిద్ధమైనటువంటి అవనివ్వండి, లేదా జీరో క్యాలరీస్ ఏదన్నా అవనండి, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవనివ్వండి, మీ సెక్స్ సామర్థ్యాన్ని అట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మైనస్ 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 మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? చక్కెరని ఉపయోగించటం అనేటటువంటి తగ్గించాలి.
WHO లాంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలే చక్కెరని పాయిజన్తో పోలుస్తున్నప్పుడు, ఆ పాయిజన్ మన శరీరంలో ఫీడ్ చేస్తున్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలగక ఏమవుతుంది, దానివల్ల ఒబెసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఇన్ని అనారోగ్య సమస్యలకి ఒకదాని కారణం అయినప్పుడు దాన్ని తగ్గించుకోవాలి. అదొక ముఖ్యమైనటువంటి ప్రధాన కారణం ఈ యొక్క శృంగార సామర్థ్యం తగ్గిపోవడానికి. తర్వాత ఈ యొక్క మీకు ఆందోళన, ఒత్తిడి, స్ట్రెస్ ఇవన్నీ ఎవరికి లేవు సార్? ప్రతి ఒక్కళ్ళకే ఉన్నాయి కదా సార్. సో అవి లేకుండా జీవితాన్ని ఎట్లా సాగించగలం అని పెద్ద క్వశ్చన్ మార్క్ వేసి నన్ను అడిగితే అది అందరికీ ఉంది. కాబట్టి నేనేమని చెప్తున్నాను, దాన్ని ఆహారంతో, పోషకాలతో కాంపన్సేట్ చేయమంటున్నాను నేను. మీ ఒత్తిడిని తగ్గించుకోమంటలేదు. లేకపోతే ఇంకోటి చేయండి. మీరు ఏం చేయగలుగుతారు? మీ చేతిలో ఏముంది? మీ ప్రొఫెషనల్లో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. నేనైనా, మీరైనా, ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. ఆ స్థాయికి వెళ్ళాలని ఆశపడినప్పుడు ఒత్తిడి అనేటువంటి సహజంగా ఉంటుంది. ఆ ఒత్తిడితో పాటు మీరు చేస్తున్నటువంటి తప్పులేంటి? ఎక్కువ చక్కెరని తీసుకోవటం, షుగర్ పదార్థాలు తీసుకోవటం, కార్బోహైడ్రేట్లు తీసుకోవటం, మీ యొక్క ప్యాంక్రియాస్ మీద లోడ్ పెట్టడం, దీనివల్ల ఏమవుతుందంటే అది తగ్గిపోతుంది. దాన్ని తగ్గించుకోవడం మన చేతుల్లోనే ఉంది కదా. సో వారానికి 4-5 సార్లు తాగే మందుబాబులకి ఒకసారిగా తీసుకురావడంలో తప్పేమన్నా ఉందా? రోజుకు 2 సిగరెట్లు ప్యాకెట్లు తాగేస్తాను సార్ అనుకునేవాడికి 2-3 సర్దుకోవడంలో తప్పే ఉంది. ఎందుకనంటే మీరు అది కూడా కావాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సాక్రిఫైస్ చేయమంటున్నాను. మీ ఒత్తిడి తగ్గించుకోమంటున్నాను. వీటన్నిటిని ఒక ఎత్తు అయితే మీ పోషకాహారం ఒక ఎత్తు. మేమిచ్చేటటువంటి సప్లిమెంట్స్ ఏదైతే మీకు మా వాళ్ళు చెప్తారు, ఇది గోల్డ్, సిల్వరు, ప్లాటినం, లేకపోతే విఐపి, సెలబ్రిటీ కిట్లు ఏవో చెప్తుంటారు. వీటన్నిటిలో ఉన్నది ఏంటంటే మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచేటటువంటి పోషకాలు మాత్రమే. మీరు తీసుకునే ఆహారంలో మీకు కావలసినటువంటి పోషకాలు ఏవైతే రావట్లేదో దాన్ని మేము అదనంగా అందిస్తున్నాం. అంటే బూస్ట్ అంటారు కదా, బూస్టర్ పంప్స్, లేకపోతే బూస్ట్ అవ్వడం కోసం అని అంటారు కదా, అలాంటి బూస్ట్ చేసేటటువంటి ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఇస్తున్నాం. చాలామందికి B12 డిఫిషియన్సీ ఉంటుంది, B6 డిఫిషియన్సీ ఉంటుంది, విటమిన్ D డిఫిషియన్సీ ఉంటుంది. మేము ఇచ్చేటటువంటి సప్లిమెంట్స్ కిట్లో మీరు చూస్తే అన్ని పోషకాలే ఉంటాయి. అంటే మీరు ఆహారంలో ఏదైతే రావట్లేదో అవన్నీ పోషకాలు. ఎప్పుడైతే మీ శరీరాన్ని పోషకాలతో సమృద్ధిగా కనుక మేము ఇవ్వగలిగాము, శక్తి అనేటువంటి, సామర్థ్యం అనేటువంటిది వస్తుంది. ఒక్కసారి కనుక మీ శరీరం ఆ శక్తిని కనుక పుంజుకుంది అని అంటే కనుక మీ శక్తి సామర్థ్యం పెరగటం మొదలవుతుంది అని ఇండికేషన్. అలాగే ఇంకోటి ఏంటి, నిద్ర లేకపోవటం. చాలామంది ఈ ఫోన్స్ ఇంకోటో చేయటం వల్ల సహజంగా ఏమవుతుందంటే నిద్రలేమికి ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. సో కాబట్టి కనీసం అంటే ఆరోగ్యకరమైన జీవితం, ఆరోగ్యకరమైనటువంటి దాంపత్యం రెండూ కావాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఎంచుకోవాల్సింది కనీసం 6-7 గంటలు నిద్రపోవటం చాలా ముఖ్యం. చాలా చిన్న చిన్నవి చూడండి, మీ చేతుల్లో ఉన్నటువంటివి. నేను ఒత్తిడి గురించి నేను చెప్పట్లేదు. ఈ మూడిట్లతో ఈ ఒత్తిడిని అధిగమించండి అని చెప్తున్నాను. ఒత్తిడి పెట్టుకోవద్దని అనట్లేదు, జీవితంలో పైకి వెళ్ళొద్దని అనట్లేదు. అసలు ఒత్తిడి అనేది లేకపోతే జీవితంలో ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. ఆశ అనేవాడు లేకపోతే ఎక్కడున్నవాడు అక్కడే ఉంటాడు. అర్థమైందండి? మీ ఆ ఆశలకి దాన్ని మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని చంపేయకుండా ఉండాలి అని అంటే నేను ఏవైతే తీసుకోవద్దన్నానో అవి తగ్గించండి. నేను ఏవైతే చేయమంటున్నానో అది చెయ్యండి. ఏం తగ్గించుకోమంటున్నాను? మీ ధూమపానం, మద్యపానాన్ని తగ్గించండి. సాక్రిఫైస్ చేసేమని అనట్లేదు, మానేమని అనట్లేదు. వీటి ప్రభావాన్ని తగ్గించండి. ఎందుకంటే మాకు సెక్స్ సామర్థ్యం కావాలి అని మీరందరూ కోరుకుంటున్నారు కాబట్టి కొన్ని వదిలేయాల్సినవి వదిలేయండి. మీకు కావాల్సింది తక్కువది, సింపుల్. తర్వాత కారణాల్లో విభజన చూద్దాం. అసలు ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఏది ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అని. అంటే లైఫ్ స్టైల్ వల్ల మనం వ్యాయామం లేకపోవటం, లేకపోతేనేమో సరిగ్గా నిద్రపోవటం, టైంకి నిద్రపోవటం వల్ల 40% ఉంది. జీవనశైలిలో ఉన్న మార్పుల వల్ల మీ యొక్క సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడానికి 40% ఉంది. మానసిక కారణాలు చూడండి 20% ఉంది. వయసు చూడండి 10%. ఇది సైంటిఫికల్గా చెప్తున్నాను నేను. మీరు ఏది ఎక్కడ సైంటిఫిక్ లిటరేచర్ మీరు ఏది తీసుకున్నా ఇదే గణాంకాలు. మీరు చూడండి 40% జీవనశైలిలో మార్పులు తీసుకురాగలిగితే మీ సెక్స్ సామర్థ్యం వాళ్ళ 10 ఉంది అని అంటే మీరు 40%లో జీవనశైలి మార్పుల్లో 40 మార్కులు పెంచుకోగలుగుతారు. అంటే 40% సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోగలుగుతారు. అది మీ చేతుల్లోనే ఉంది. వైద్య పరిశీలన, మెడికల్. మీరు వచ్చిన డయాబెటీస్ వచ్చింది సార్, ఒబిసిటీ వచ్చింది, లేకపోతే నేను మెడిసిన్స్ వాడుతున్నాను అనేది 30% ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్.
అలాగే మానసిక కారణాలు సైకలాజికల్‌గా నాకేదో అయిపోయింది, ఇంకోటేదో అయిపోయింది, ఇంకోటేదో అయిపోయిందని 20%. ఒత్తిడి అవనివ్వండి, సైకలాజికల్ కారణాలు అవనివ్వండి, ఓన్లీ 20. చాలామంది నా దగ్గరికి వచ్చేవోళ్ళలో ఏమంటున్నారంటే 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళేమని చెప్తున్నారు, "సార్ నాకు ఒత్తిడి ఉంది సార్. నాకు అర్థమైపోయింది. నా ఒత్తిడి వల్లే నాకివాళ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వచ్చేసింది" అని అనుకుంటున్నారు. అది ఓన్లీ 20%. ఈ వీడియో వల్ల మీరు దాన్ని విభజించి చెప్తున్నాను. మీ మానసిక ఒత్తిడి 20. దాన్ని మీరు పెంచుకున్నా పర్వాలేదు. వీటన్నిటితో కొట్టాల్సిందే అని చెప్తున్నా. దానికి మీరు పోషకాలు వాడండి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోండి. మంచిగా పడుకోండి. నిద్రపోండి టైంకి. అప్పుడు మీ సెక్స్ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అంటే అంగస్తంభన సమస్య ఈ శరీరం ఇస్తున్నటువంటి హెచ్చరిక. సో, ఇప్పుడు మీకు చాలా వరకు కూడా నేను మీకు చెప్పినటువంటి దాంట్లో మీకు అర్థమై ఉంటుంది. అంటే పోషకాలు, జీవనశైలి పర్సెంటేజ్ అనేటువంటిది 80% మీకు కనబడింది కదా! కాబట్టి మేమిచ్చేటటువంటి ఈ యొక్క పోషకాల కిట్‌ని గనక మీరు వాడితే, మీరు మీ సమస్య నుండి దాదాపు 80% వరకు మీకున్న సమస్యను మీరు అధిగమించగలుగుతారు. కాబట్టి న్యూట్రిషనల్ గైడెన్స్ నాతో మాట్లాడాలన్నా, నేను చెప్పేటటువంటి సలహాలు మీ యొక్క సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా కావాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి నా యొక్క కన్సల్టెన్సీని తీసుకోండి. అలాగే మీరు నేను చెప్పిన నాలెడ్జ్‌కి బాగుంది సార్, మేము సప్లిమెంట్స్ వాడతాము, మీరు ఇచ్చినటువంటి కిట్ వాడతాము అని అంటే కూడా ఈ కింద నెంబర్‌ని గనక కాంటాక్ట్ చేస్తే మా న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్ మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఎలా వాడాలి ఏంటో కూడా చెప్తారు. మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు కన్సల్టెన్సీ తీసుకుని. లేదు అనంటే గనక డైరెక్ట్‌గా కూడా మీరు అవి చేస్తే గనక మా న్యూట్రిషనిస్టులు మీకు మంచి అవగాహన వచ్చే వరకు కూడా మీకు చెప్తూ ఉంటారు. చూస్తూనే ఉండండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్.